కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను సాధించడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బనకచెర్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కి లేదన్నారు. 100 మంది చంద్రబాబులు వచ్చినా బనకచెర్ల నిర్మాణం జరగనీయబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బనకచెర్ల విషయంలో కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ రాయలసీమ లిఫ్టిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి మా పొట్ట మీద వచ్చింది. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా పండుకుంటున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెళ్లి రోజు ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ హాలిడే అయిపోయింది. ఇలా బనకచెర్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బనకచెర్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ రెడ్డి గారు వస్తున్నాం, దానికి సంబంధించిన వాళ్ళని